ఇక ఏపీలో బాలికల మిస్సింగ్ ఇష్యూపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై స్పష్టమైన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా సమన్లను జారీ చేసింది. ఏపీలో 3,000 మంది బాలికలు తప్పిపోయిన ఘటనపై నివేదికను ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్హెచ్ఆర్సీ గుర్తు చేసింది. అయినా అందుకు సంబంధించిన నివేదికను ఇవ్వలేదని కమిషన్ అసహనాన్ని వ్యక్తం చేసింది. 2025వ సంవత్సరం జనవరి 20 తేదీలోగా డాక్యుమెంట్స్ తో సహా తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా సెక్రటేరియట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3,000 మందికి పైగా బాలికలు అదృశ్యమయ్యారు. దీనిపైన కూడా ఒక సామాజిక కార్యకర్త కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో అది రాష్ట్ర డీజీపీకి ఈ 3,000 మంది బాలికల మిస్సింగ్ అదృశ్యమయ్యారో ఆ కేసుల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అంటే గత 6 నెలల క్రితమే ఎన్హెచ్ఆర్సీ సిఎస్ కు ఆదేశించింది. అయితే సిఎస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి వాళ్ళకు కావాల్సిన వివరాలు అందివ్వడంలో వైఫల్యం చెందారు. అయితే ఎన్హెచ్ఆర్సీ చాలా కాలంగా కూడా రిమైండర్స్ కూడా పంపిస్తూ వచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు సిఎస్ నుంచి కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో కూడా ఎన్హెచ్ఆర్సీ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే 3,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు మిస్ అయ్యారో దానికి సంబంధించిన ఎన్హెచ్ఆర్సీ సీరియస్ గా తీసుకుంది. దీని మీద పూర్తి వివరాలతో రాష్ట్ర సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా స్వయంగా హాజరు కావాలా అంటే ఒకవేళ నీరబ్ కుమార్ ప్రసాద్ అప్పటికి పదవి పొందినా కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే సిఎస్ గా ఉంటారో వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ ముందర కూడా వాళ్ళు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీకి పూర్తి స్థాయి వివరాలు అంటే బాలికలకు సంబంధించి రాష్ట్రంలో 3,000 మంది బాలికలు ఏ ప్రాంతాల్లో ఏ స్టేషన్ లో ఎక్కడ మిస్ అయ్యారు, వాళ్ళ ఆ కేసు పురోగతి ఏముంది, ఏ స్టేషన్ లో ఫిర్యాదులు ఉంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అంటే అదృశ్యమైన బాలికల గురించి ఎలాంటి చర్యలు చేపట్టాలని పూర్తి వివరాలు కూడా ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్హెచ్ఆర్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26 అంటే వచ్చే నెల 2025 సంవత్సరం జనవరి 20 తారీఖు లోపల కూడా సిఎస్ ఈ వివరాలతో కూడా తమ ముందుకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.